అసంపూర్తిగా ఇండోర్ స్టేడియం నిర్మాణం. ఇండోర్ స్టేడియం నిర్మాణంపై పాలకులు, అధికారులు స్పందన కరువు. క్రీడా శిక్షణకు యువత ఎదురుచూపు. నియోజకవర్గ కేంద్రం చింతలపూడిలో నిర్మాణం చేపట్టిన ఇండోర్ స్టేడియం ఎప్పుడు పూర్తవుతుందని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్ ఆట స్థలంలో సుమారు 2 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన ఇండోర్ స్టేడియంకు ముఖ్యమంత్రి చంద్రబాబు 2018 సెప్టెంబర్లో శంకుస్థాపన చేశారు. రాష్ట్ర క్రీడా సాధికారిత సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పట్లోనే ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడం కారణంగానే కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసినట్లు చెప్తున్నారు. చంద్రబాబు చింతలపూడి వస్తున్నారని హడావుడిగా శంకుస్థాపన చేయించారు. శిలాఫలకాలకు, శంకుస్థాపన ఖర్చులకు కాంట్రాక్టర్లే సుమారు 10 లక్షలు ఖర్చు పెట్టించారు. తీరా బిల్లులు చెల్లించమంటే అప్పటి టీడీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నాడు. పట్టణం నడుబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన స్థలంలో ఇండోర్ స్టేడియం వద్దని పట్టణ ప్రజలు మొరపెట్టుకున్నా అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే ప్లే గ్రౌండ్లో మినీ స్టేడియం మంజూరు చేస్తామని గతంలో అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధులు హామీలిచ్చారు. కానీ ఆచరణలో అమలు చేయలేదు. ఇండోర్ స్టేడియం కూడా ఇక్కడే ప్రారంభించడంతో ఇక మినీ స్టేడియంపై క్రీడాకారులు ఆశలు వదులుకున్నారు. ఇండోర్ స్టేడియంతో పాటు శాశ్వత ప్రాతిపదికన కబడ్డీ, బ్యాడ్మింటన్ కోర్టులు నిర్మిస్తామని చెప్పారు. ఆరంభ సౌరత్వం తప్ప మినీ స్టేడియం మూలన పడింది. కబడ్డీ, బ్యాడ్మింటన్ కోర్టులు ఎక్కడ నిర్మిస్తారని పట్టణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలా ఉండగా చేసిన పనుల వరకైనా బిల్లులు చెల్లించాలని 7 సంవత్సరాలుగా కాంట్రాక్టర్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. వడ్డీకి అప్పులు తెచ్చి ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు చేశానని ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో చంద్రబాబు శంకుస్థాపన చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కోర్టులో తనకు న్యాయం చేయాలని కేసు వేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా స్టేడియం పనులు సత్వరమే ఇండోర్ పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. పేరు పెట్టుబడి ముత్తారెడ్డి, పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు. సెంటర్ నడిపొట్టున ఉంటామన్నా అందరు మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, ఫంక్షన్ చేసుకోవడానికి కానీ చాలా బాగా ఉంటుంది. అటువంటి స్థలాన్ని దుర్వినియోగం చేసి స్టేడియం కట్టి, స్టేడియం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. స్టేడియం అనేది ఊరు బయట ఎక్కడైనా కట్టుకోవచ్చు. ఆ స్టేడియం నడిపొట్టున కట్టేసి నానా చికా చేసి వాళ్ళ స్వార్థం కోసం వారి పేర్లు వాళ్ళ కాంట్రాక్ట్ల లాభం ఇచ్చేందుకని ఉద్దేశించిన స్టేడియం కట్టారు. గతంలో కట్టారు, సగం కట్టారు, వదిలిపెట్టారు. మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాం వచ్చాక మళ్ళా కడుతున్నారు. ఈ విధంగా కట్టమన్నా ప్రజాదారం దుర్వినియోగమే కాక ప్రజలకు ఎటువంటి ఉపయోగం కూడా జరగట్లేదు. కాబట్టి దాన్ని గమనించి ఎలాగో స్టేడియం కట్టారు కాబట్టి దాన్ని పూర్తి చేసి ఇండోర్ స్టేడియంగా పిల్లలకి ఆటలు పెట్టి మిగతా ఖాళీ స్థలాన్ని ఫుట్బాల్కి వాటికి ఉపయోగించుకోవడానికి కూడా స్థలం ఉంది. కాబట్టి దాన్ని సక్రమంగా ఉపయోగిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.